భయ్యా నా రెస్పాన్స్ నేను చెప్పడం ఏంది భయ్యా, బాగుంది భయ్యా, చాలా బాగుంది అన్న. సినిమా చూసిన తర్వాత కోటరేసి ఇంట్లో ఉండాలి, సపరేట్గా ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంది, చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది సినిమా. మేము ఏమేమైతే అనుకున్నామో మాకు రివ్యూస్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. 3 రేటింగ్ 3.5 రేటింగ్ వస్తుంది. సినిమా ఈజ్ అ హిట్, చాలా బాగుంది సినిమా. ఇవాళ పబ్లిక్ రెస్పాన్స్ మీరు తీసుకొని జనానికి చూపిస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. మీరు నా ఇంటర్వ్యూ తీసుకొని నా సినిమా గురించి నన్నే మాట్లాడమంటే బాగుండదు. బాగుంది బాగుంది, చాలా షేడ్స్ ఉన్నాయి, కథలో ఉన్నాయి, నాలో ఉన్నాయో లేదో వచ్చి సినిమాలో చూడండి. థ్యాంక్ యూ భయ్యా. లేదు, ఆడియన్స్ మధ్యలో చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. మీ అందరికి చెప్తున్నారు కదా పబ్లిక్ రివ్యూస్, చాలా బాగుంది, అంతా పాజిటివ్గా ఉంది. నేను ఇంటర్వ్యూలో ఇదే అనుకున్నారే, ఒక ఎంగేజింగ్ సినిమా చూపించాలి జనానికి అని. వాళ్ళ ఎంగేజింగ్ సినిమా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారని అనుకున్నా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సినిమా సూపర్ హిట్. మాకు రేటింగ్స్లో కూడా 2.5, 3.25 నేను చూస్తూ ఉన్నా, ఇప్పుడే వస్తున్నాయి నాకు మెసేజెస్. సినిమా చాలా బాగుంది. ప్లీజ్ నా దగ్గర నుంచి కాదు, జనం దగ్గర నుంచి తీసుకోండి రివ్యూ. యా అందరు కనెక్ట్ అవ్వడానికే పెట్టాను భయ్య. మోర్ దెన్ కనెక్షన్ టు ద స్టోరీ, అందరికీ స్టోరీ సినిమా గురించి తెలియాలని పెట్టాం. మస్తు షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉడిదుడుగులు ఉన్నాయి స్టోరీలో, అందుకని కూడా పెట్టాను. ఇంటర్వ్యూ వద్దు, ఇప్పుడు ఇంటర్వ్యూ వద్దు. మొత్తం షేడ్స్ ఉన్న డైలాగ్ ఎంతైతే ఫేమస్ అయిందో అన్న సినిమా కూడా అంతే ఫేమస్ అయింది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అంటే కామెడీగా కానీ ఎమోషనల్గా కానీ అంటే చిల్లి డైలాగ్ చాలా ఉన్నాయి ఇందులో. మనకి ఇంకొక ఏమైంది నగరానికి సినిమా చూసారు కదా, అందులో కామెడీ ఏం మాత్రం తీసిపోయిన విధంగా చాలా పెద్ద కామెడీ ఉంది. మంచి అంతగానే పెద్ద కామెడీ ఉంది సినిమాలో. బాగా నవ్వుకుంటారు, బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు, బాగా అంటే మన పర్సనల్గా చాలా చాలా ఫీల్ అవుతాం అనమాట సినిమా మొత్తం. షేడ్స్ ఉన్నాయి సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూసుకుంటారు.